ఎస్ఎంసి కోఆప్టెడ్ మెంబర్ శ్రీ నాగరాజు గారు 2 మాటలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. గౌరవనీయులైనటువంటి సర్పంచ్ గారికి, అలాగే మా ఊరి పెద్దలకి, అలాగే మా మాస్టర్ గారికి, అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పిల్లలందరికీ ఫస్ట్ సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటంటే మనం మంచి పొజిషన్లో ఉండాలంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. ఒక దేశం ఇంకొక దేశం యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అయితే వాళ్ళందరూ ఆ దేశస్తులందరూ మాట్లాడుకుంటారు ఏమనంటే, మనం ఈ దేశాన్ని అంటే ఒక దేశానికి నచ్చదు ఎదుగుతుంటే, ఆ అభివృద్ధి చూసి నచ్చక వాళ్ళు అనుకున్నారు ఈ దేశాన్ని ఏ విధంగా మనం నాశనం చేయొచ్చు అంటే ఒక్కొక్కరు చెప్తున్నారు. అక్కడ కూర్చున్నటువంటి సైన్యాధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ ఒక్కొక్కరు చెప్తున్నారు, మనం వెపన్స్ వాడాలి, లేకపోతే అణుబాంబులు వాడాలి, లేకపోతే ఇంకోటి అందరికి తెలిసిన ఒక్కొక్కరు అన్నీ చెప్తున్నారు. ఆ లోపల ఒక అతను అన్నాడు, మనం ఒక దేశాన్ని నాశనం చేయాలనుకుంటే మనం ఏ వెపన్స్ వాడాల్సిన అవసరం లేదు, నాశనకమైనటువంటి విద్య, వైద్యం ఈ రెండిస్తే ఆటోమేటిక్గా ఆ దేశం నాశనం అయిద్దని చెప్పాడు. అదే ఇప్పుడు మన పక్క దేశాలు విస్తరిస్తున్నటువంటి మన మీద ప్రయోగిస్తున్నటువంటి అస్త్రాలు ఏంటంటే, మనకు తక్కువలో మొబైల్స్ ఇస్తున్నారు. తక్కువలో మొబైల్స్ ఇచ్చి మన పిల్లలకి అలవాటు చేసి పూర్తిగా వాళ్ళు చదువు అనేది లేకుండా పోతుంది. మనం అది గమనించాలి. మనకి పక్క దేశం అయినటువంటి ఉత్తర కొరియాలో ఈ మధ్య ఎగ్జామ్స్ జరిగితే వాళ్ళ పిల్లలకు మార్కులు తగ్గితే సెల్లులన్నీ వాళ్ళ పిల్లల చేతనే బాగా పెట్టించారు. అంటే మొబైల్ అనేది పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో చూడండి. మనం ఏముందిలే ఒక సంతోషం కోసం 5 నిమిషాలు 10 నిమిషాలని మొబైల్ ఇస్తాం. వాడు 5 నిమిషాలు 10 నిమిషాలని వాడు చూసి ఏం చేస్తున్నారు తెలుసా? రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఒక 4-5 బాంబులు తయారు చేశారు మొబైల్. అంటే వాడు ఏం చూస్తున్నాడు కూడా మనం చూడండి. అంటే మొబైల్స్ వల్ల ఎంత నెగిటివ్ ఉందో చూడండి. అది మనం పిల్లలకు దూరంగా ఉంచాల్సినటువంటి బాధ్యత మంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఆస్తులు ఉండొచ్చు పోవచ్చు, ఆస్తి అనేది శాశ్వతం కాదు. ఓకేనా? మనం మన పిల్లలకి మన జనరేషన్కి ఇచ్చేటువంటి ఆస్తి ఏంటంటే ఎడ్యుకేషన్. చదువుంటే ఎక్కడైనా మనం ఏదైనా చేసుకొని బతకొచ్చు. ఒక చదువు ఉంటే ఆస్తి అనేది ఉంటుంది పోద్ది, కానీ ఎడ్యుకేషన్ అనేది శాశ్వతం. ఆ ఎడ్యుకేషన్ని నాణ్యమైన ఎడ్యుకేషన్ మనం అందించాలి. అలా మన స్కూల్కి మన మాస్టర్ గారు అందిస్తున్నారు, ఆయనకి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే మనకి ఏదైనా సరే ప్రేమాభిమానాలు ఉండాలి. మన స్కూల్ మనం చదువుకున్న దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మనకి గురువు పట్ల ఎప్పుడు కూడా గౌరవ మర్యాదలు ఉండాలి. అది మనం పిల్లలకి నేర్పించాలి. మనం ఫస్ట్ గౌరవించాలి. మన గౌరవ మర్యాదలు మనం నేర్పిస్తే అది పిల్లడు పాటిస్తాడు. అది మనం ఏదో స్వాతంత్ర దినోత్సవం వచ్చిన రోజు ఒక రోజు కాకుండా ప్రతిరోజు మనం మన యాక్టివిటీని బట్టే మన పిల్లలు నడుచుకుంటారు. అది మనం చాలా పద్ధతిగా నేర్పించాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. మనం పిల్లల మీద రాజకీయ ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నాం. వేరే దేశాల్లో రాజకీయ పార్టీలకి పిల్లలు అసలు దగ్గర కూడా పనిరు, వాళ్ళే దగ్గర వాళ్ళ పేరెంట్స్, ఎడ్యుకేషన్ పర్సన్స్. కానీ మనం మాత్రం మన నాయకుడు చేస్తే చాలు మనం దగ్గరుండి మనమే బండి మీదకి ఎక్కిస్తూ ఉంటాం. చూడండి, పిల్లోడు స్టేటస్లు పెడుతున్నాడు ఈరోజు చాలా మొబైల్స్ లో. అంటే పిల్లలు చూడండి, చదువు మీద కంటే కూడా వేరే విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఆ విధంగా ఓకేనా, మన కంట్రీ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. మీరు ఇదంతా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అలాగే మన కోసం స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు. గాంధీ గారు ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కితే ఆయన కిందకి నెట్టేశారు. అలాగే మనకు సుభాష్ చంద్రబోస్ గారు నీ ప్రాణాన్ని మాకు ప్రాణంగా ఇస్తే మీకు స్వాతంత్రం ఇస్తా అని చెప్తే ఆ టైంలో సరే నా ప్రాణాన్ని తీసుకొని స్వాతంత్రం ఏంటని ముందుకెళ్ళినటువంటి మహానుభావుడు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ సపరేట్గా చేయడానికి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర నిరాహార దీక్ష చేసి చనిపోయారు. అంటే ఇలా ఎంతో మంది త్యాగాలు చేశారు. అలాగే రీసెంట్ గా నేను ఒక ఇన్స్టాగ్రామ్ లో చూశాను, ఆయన పాపం కాళ్ళు చేతులు ఒక దాన్ని మనకు ఒక కారులోకి దిగాడు. ఆయన దగ్గర అక్కడ ఉన్నటువంటి కొంచెం ఆయన కింద డౌన్ గా ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ కూడా ఆయన సెల్యూట్ చేస్తారంటే వైకల్యంతో సంబంధం లేదు. ప్రతి దానికి ఎడ్యుకేషన్ అనేది మన హై స్థాయి చేరడానికి మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఎపన్ ఏంటంటే అంటే ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ అనేది పిల్లడికి మనం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మనకి ఎన్నో పనులు ఉంటాయి, కానీ ఒక 5 నిమిషాలు మన పిల్లోడి మీద మనం కొంచెం కూడా కాన్సన్ట్రేషన్ చేయం.
అదే అలా చేయకపోవడం వల్ల వాడు ఏమవుతుందంటే వాడి పూర్తిగా ఎడ్యుకేషన్ లేకుండా పోతుంది. మీరు ఏదో సంపదలు ఏదేదో ఊహించుకుంటారు, కానీ సంపద అంటే ఏంటంటే మీ పిల్లోడి జీవితం. మీ పిల్లోడు బాగా చదువుకుంటే వాడు ఒక్కడే మీ అందరి జీవితాన్ని మారుస్తాడు. చూడండి, ఒక ఉద్యోగస్తుడు ఇంకొక ఉద్యోగస్తుడు అవుతున్నాడు, కానీ ఒక అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసేటువంటి ఎవరైతే పని వాళ్ళు ఉన్నారో, ఆ వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లోడు ఉద్యోగస్తుడు కాలేకపోతున్నాడు. ఏంటంటే వాళ్ళు మినిమం డబ్బులు పెడుతున్నారు కానీ ఆ పిల్లోడి మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఏం చేస్తున్నాడు ఏంటని చూడట్లేదు. ఇవన్నీ కూడా నిత్యం జరిగేటువంటి పనులు. అవి మనం కొంచెం చూసుకోవాలి. కొంచెం ఏదైనా సరే మన స్కూల్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మంది, అలాగే మన పిల్లల బాధ్యత మంది. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా మన బాధ్యతని ఎడ్యుకేషన్ మీద పెట్టాల్సిన బాధ్యత ఉంది. నాకు ఈ పొజిషన్ వచ్చిందంటే దానికి కారణం మనకి చిన్నప్పటి నుంచి మనకు చదువు చెప్పినటువంటి పంతులు. వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేం. మనం ఇదే స్కూల్లో చదువుకున్నాం, ఈరోజు మంచి గౌరవంగా ఈ ఊర్లో బతుకుతున్నామంటే దానికి ముఖ్య కారణం మనం చదువు నచ్చినటువంటి మా అమ్మమ్మ వాళ్ళు, అలాగే నాకు చదువు చెప్పినటువంటి గురువులు. గొప్పగా చెప్తాను, మేము ఒక్కరోజు స్కూల్కి పోకపోతే ఇంటికి వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు అనుకునేవాళ్ళు ఏంది ఇలా దేశపోతుండు, నేనకేంది అసలు అది ఇది అనుకునేవాళ్ళు. నా పక్కన దోస్తుండేవాడు, వద్దురా స్కూల్కి పోవద్దు, జాంగాల పోదాం రేగ్యాల పోదాం అనేవాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఓకే నాకు కొంచెం లెంత్ ఎక్కువే, కాకపోతే ఎందుకు చెప్తున్నా అంటే నీ జీవితం బాగుండాలి. మనం అలా వెళ్తే ఈరోజు నేను అదే స్కూల్కి రాకుండా జాంకాలకో రాత్రి రేడియాలకో వెళ్ళుంటే ఈరోజు నేను కూడా ఓకే నా పొలం పని చేసుకుంటూ బతికేవాడిని ఈ ఊర్లో. ఈరోజు గౌరవ మర్యాదలతో సంతోషంగా ఒక జాబ్ చేసుకున్నా అంటే దానికి ముఖ్య కారణం ఆ రోజు మా గురువు గారు చెప్పిన మాటలు. అరే బాబు, నువ్వు వాడు పక్కనోడి మాటిని నువ్వు అలా కనుక నువ్వు వెళ్తే నీ పేరెంట్స్ లాగా నువ్వు కూడా అలానే ఉంటావు, కానీ నువ్వు కనుక చదువుకుంటే మాలాగుంటావు అని ఆ మాట నాకు ఎప్పుడు కూడా గుర్తుంటుంది. ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చింది. నేను ఫేవర్ వచ్చినా కానీ ఒకరోజు కూడా సెలవు పెట్టకుండా స్కూల్కి వెళ్ళాను. అలా వెళ్ళటం వల్లే ఈరోజు నా కాళ్ళ మీద నేను ఎటువంటి పొలాలు లేకపోయినా ఏమి లేకపోయినా సరే నా ఎడ్యుకేషనే నాకు భోజనం పెడుతుంది. అది ప్రతి ఒక్కళ్ళు ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆస్తులు ఉండొచ్చు పోవచ్చు, కానీ మనం గుర్తుపెట్టుకోవాలంటే మన పిల్లలకి మంచి చదువునివ్వాలి. మంచి చదువు అంటే ఏంటంటే మన పిల్లలకి ఎక్కడైతే బాగా చదువు చెప్తున్నారో ఓకేనా దాన్ని మనం గుర్తించి అది మనం ఖచ్చితంగా ఆ విధంగా వాళ్ళని ముందు తీసుకెళ్ళాలి. అన్ని చోట్ల బాగానే చెప్తారు, కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన పిల్లల్ని వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి. అలాగే అప్పుడప్పుడు స్కూల్కి వచ్చి వాళ్ళ మార్క్స్ అవన్నీ చూడాలి. మనం చూడమంటే మనం పట్టించుకోం, అంత బిజీ అవుతాం, కానీ అలా చేయకూడదు. ఎందుకంటే నీకున్నటువంటి ఏకైక ఆస్తి ఏంటంటే మీ జీవితాలను మార్చేటువంటి ఆయుధం ఏంటంటే మీ జనరేషన్. మీకున్నటువంటి జనరేషన్ వాళ్ళే మీ జీవితాన్ని మార్చేది. మన కళ్ళ ముందు చూడండి ఎంతో మంది పొలాలు అమ్ముకొని చదివించారు. అదే పొలాలు అమ్ముకున్న వాళ్ళు ఇలా అంతకంటే ఎక్కువ పొలాలు కొన్నారు. చూడండి, చదువు గొప్పతనం అంత గొప్పతనం. ఆ చదువు అనేది మనం ఖచ్చితంగా మన పిల్లలకు అందించాలి. థ్యాంక్ యూ నాగరాజు గారు. మరి చాలా అమూల్యమైనటువంటి జీవితానికి ఉపయోగపడేటువంటి ఎన్నో రకాల విషయాలు చెప్పి ఉన్నారు.